అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండల పరిధిలో పూసుకుంట గ్రామంలో ఆదివారం SR6 న్యూస్ ప్రతినిధి దార విష్ణు సందర్శించి పూసుకుంట గ్రామ సర్పంచ్ రాజారెడ్డితో ముఖాముఖిగా మాట్లాడుతూ పూసుకుంట గ్రామం దమ్మపేట మండలంలోనే చాలా వెనుకబడిన గ్రామం. ఒకప్పుడు మా గ్రామంలో కనీస సౌకర్యాలు లేక మా గ్రామంలో నివసిస్తున్న కొండరెడ్లు చాలా ఇబ్బందులు పడ్డారని అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ మా గ్రామాన్ని సందర్శించి దత్తత గ్రామంగా ప్రకటించి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు స్థానిక ఎమ్మెల్యే జారి ఆదినారాయణ చొరవ చూపి అనేక అభివృద్ధి పనులు చేపట్టి చీకట్లో ఉన్న మాకు వెలుగులు నింపారని మాకు అన్ని సౌకర్యాలు కల్పించారని ఇప్పుడు మా గ్రామం అభివృద్ధిలో ఒకప్పటి కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది అని పూసుకుంట సర్పంచ్ రాజారెడ్డి SR6 న్యూస్ ప్రతినిధి దార విష్ణుకి తెలిపారు. అప్పటి గవర్నర్ తమిళసైకి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే జారి ఆదినారాయణకి ఆ గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే గారు వచ్చిన కంచి మరీ కొంచెం డెవలప్. అంతకుముందు గవర్నర్ రాకముందు ఎలా ఉండేది మీ ఊరు? గవర్నర్ గారు రాకముందు అయితే బాగలేదు అసలు. ఏంటంటే బిల్డింగ్స్ లేవు, కమ్యూనిస్ట్ హాల్ లేదు, ఏం లేదు. తర్వాత ఇప్పుడు గవర్నర్ గారు వచ్చిపోయిన తర్వాత కమ్యూనిస్ట్ హాల్ కట్టారు, అదొకటి కట్టారు. తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే పట్వరగూడెం వెళ్ళాలి. పట్వరగూడెం పాలవంచ ఈ దగ్గరలో ఎక్కడ కూడా దగ్గరలో ఎక్కడా లేదండి. ఒకవేళ పొరపాటున ఏదన్నా అత్యధిక ఫీవర్ రావడం కానీ అలాంటి ఏమన్నా వస్తే ఎక్కడికి వెళ్తారు? అలాంటి అంటే పట్వరగూడెం వెళ్ళాలి. పట్వరగూడెం లోకల్ RMP గారు ఉన్నారు, RMP ఉన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది. లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ లోకల్ అంటే పట్వరగూడెం వెళ్ళాలి. ఇక్కడ మీ గ్రామంలో ఇక్కడైతే ఆశా వర్కర్ గారు, ఆమె దగ్గర నార్మల్ ఫీవర్ అయితే వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుంటారు. ఒకవేళ తగ్గని పరిస్థితిలో ఉంటే పట్వరగూడెం కానీ దమ్మపేట కానీ అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి అడ్మిట్ అవుతారు. ఓకే అండి. మరి అంతకుముందు గవర్నర్ రాకముందు కనీసం కరెంట్ సౌకర్యం లేదన్నారు, వాటర్ ఫెసిలిటీ సరిగా లేదని చెప్పేసి అన్నారు. తర్వాత వచ్చిన కాడ నుంచి ఎలా ఉంది? పోయిన తర్వాత కరెంట్ వచ్చింది. దానికి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు, జారి ఎమ్మెల్యే గారు, ఆదినారాయణ గారు వీళ్ళు కూడా వచ్చిన తర్వాత 3 phase కరెంట్ వచ్చింది. అంటే ఎక్కువ సేపు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫామ్ కూడా చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? మన ఎమ్మెల్యే గారు ఆదినారాయణ గారు ఆయిల్ ఫామ్ లో ఆయన కూడా పాల్గొన్నారు. ఓకే. మీ ఊరికి ఏం చేశారు? మా ఊరికి అక్కడ CC రోడ్ ఒకటి ఏర్పాటు చేశారు. కట్కూరు కూడా ఇదే పంచాయతీకి వస్తుంది, పూసుకుంట పంచాయతీకి. CC రోడ్ అనేసి ఇక్కడ పూసుకుంటలో కూడా CC రోడ్లు ఏటాకి ప్రారంభంలో ఉన్నాయి. అవి కూడా శంకుస్థాపన చేస్తారు ఎమ్మెల్యే గారు. ఓకే. ఇంకా కొత్తగా ఇంకేం అభివృద్ధి పనులు? ఎందుకంటే ఇంద్రమ్మ ఇళ్ళకి ఎంతమందికి వచ్చింది? ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు ఎంతమంది? ఇక్కడ ఒక 12 మందికి వచ్చినాయి. 12 మందికి వచ్చాయి. 400 మంది హౌసెస్ ఉన్నాయి. 400 ఇల్లులు ఉంటే అందులో మనకి 12 మంది. ఇక్కడ ఒక 12, తర్వాత అదే 12 మందికి వచ్చినాయి. ఓకే. ఎట్లా ఉంది మీకు ఈ పాలన? ప్రెసెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ చాలా బాగుంది. మాకు అందే అభివృద్ధి కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో నుంచి ఎమ్మెల్యే గారు కానీ తుమ్మల గారు కానీ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ వస్తున్నారు, చూస్తున్నారు. ఎమ్మెల్యే గారు కానీ, తర్వాత PO గారు, తుమ్మల గారు, కలెక్టర్ గారు కూడా వచ్చి వెళ్తా ఉంటారు. ఇక్కడికి వచ్చి ఏంటి సమస్యలు ఎలాగున్నారు ఏంటనేసి, అడవిలో ఉంటున్నారు కాబట్టి ఎలాగున్నాయి ఏంటనేసి కనుక్కొని మరి తెలియపరచుకొని వెళ్తా ఉంటారు. వచ్చి ఇక్కడ యువత ఎలా ఉంది? స్టడీ పరంగా ఎలా ఉంది? స్టడీ పరంగా బాగానే ఉంది. చదువుతున్నారు అంటే వేరే హాస్టల్గా చదువుతున్నారు? ఇక్కడ అంటే ఇక్కడ 5th దాకా ఉంది. 5th వరకు ఉంది. తర్వాత అంకంపాలెం హాస్టల్కి వెళ్ళిపోతారు, లేదంటే పార్కల్ గండి. నెక్స్ట్ గనుగులబెల్లి వెళ్తారు. ఓకే. ప్రెజెంట్ ఇక్కడ 5th దాకా ఉంది కదా. లేడీస్ అయితే అంకంపాలెం టు గనుగులబెల్లి, గర్ల్స్ హాస్టల్ అక్కడికి వెళ్ళిపోతారు. ఓకే. రేషన్ కార్డు మీద ఇక్కడ అందరికి రేషన్ కార్డులు ఉన్నాయి? అందరికి రేషన్ కార్డులు అందరికి ఉన్నాయి. సన్న బియ్యం అందరు తీసుకుంటున్నారు, అందరు ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకుంటున్నారు. ఓకే.